ఈడేం వీక్తున్నావే మొగుళ్ళని లోపల వదిలేసి? ఓ అలసిపోయావా? బూస్ట్ ప్లస్ ప్లస్ కావాలా? బామ్మ నాకు మూడో పెళ్ళి వద్దు. హే మళ్ళీ పెళ్ళి నక్కో. నాకలేదు కక్కలేదు. ఒక్కసారి అగ్రిమెంట్ సైన్ చేసినాక పెళ్లి చేసుకోకపోతే నిన్ను నీ మొగుడిని బొక్కలు తెస్తారు. మరీ ముగ్గురు మొగుళ్ళతో అంటే హౌ? యూ టెల్ మీ హౌ? ఏక్ ఆగే ఏక్ పీచే ఆవరేక్ ఎక్కడ పెట్టుకోవాలనే? వసే బామ్మ నీ ఎక్స్ప్రెషన్లో నా మొగుళ్ళ లవ్ డన్ నా. నీ మొగుళ్ళకి తలా ₹1,00,00,000 వస్తుందని ముడ్డు మీద గిడ్డాక్తలేదు. నువ్వు ఇట్లా అనుకుంటున్నా తెలిస్తే ఇంక అంతే. నీ అమ్మ ఇంకెంతమందిని భరించాలి? మొన్ననే 2 మగపిల్లలని తెలుసు అబార్షన్ చేయించరు. నీకేం తెలుసు నా బాధ? అప్పట్లో నీకు ఇట్లాంటివన్నీ లేక 2 మగపిల్లలనే కన్నావు. పిచ్చిదానా, నాకు కూడా 3 సార్లు అబార్షన్ అయిందే. తేరుకోకాయకోహువా. 1996లో మీ తాత ఆడపిల్లలు వద్దని 3 సార్లు అబార్షన్ చేయించిండు. అందుకే 2 మగపిల్లలనే కన్నా. అప్పట్లో మగపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లలు అంతే. ఈ కాలంలో మహేష్ బాబు మనవడు, పవన్ కళ్యాణ్ మనవడు కూడా ఆడపిల్లలనే కనాలనుకుంటారు. అవునే, మహేష్ బాబు మనవడికి కూడా ఆడబిడ్డే పుట్టిందంట. నేను చెప్పలే చెప్పలే చెప్పలే. చల్ నీ అమ్మ, ఇదంతా నీ వల్లే జరిగింది. అప్పట్లో నువ్వు తాత చక్కగుంటే మాకు కర్మ వచ్చేదే కాదు. జరిగిన దాని గురించి చూడలే, జరిగే దాని గురించి సోచలే. నాకు మూడో పెళ్ళి వద్దు. ఆల్రెడీ 2తోనే వాచిపోతుంది. వాచా ఎలా పోయిందే బామ్మ? అయినా వాళ్ళ గుద్దకు శరం లేదా అనే? ఒక్క ఆడదాన్ని 2 షేర్ చేసుకోవడం ఏందే? వాళ్ళ గిల్కకి దారం గట్ట. ఇది 2060 సంవత్సరం. ఇప్పుడు 9 మంది మొగలకు ఒకటే ఆడదుందంట. ఇంకా గవర్నమెంట్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలని రూల్ పెట్టింది. అదే 9 పెళ్ళిళ్ళు చేసుకోమని ఉంటే ఎట్లుండేది? బామ్మ, నేను 3వ పెళ్ళి చేసుకుంటా, కానీ కాపురం నేకర్తా. వసే, నిన్ను చేసుకునేది నీ ఆడపిల్లని గన్నీకి. పోవే, ఆడదాన్ని మెషిన్లా చూస్తున్నారు కానీ దాని కూడా దిల్లుందని అర్థం చేసుకోరా? అప్పట్లో మగపిల్లల కోసం సాగుగొట్టిరు, ఇప్పుడు ఆడపిల్లల కోసం. వాళ్ళకి ముందే 9 నిమిషాలు, మనకి 9 నెలలు. అవును బామ్మ, ఆడదానికే కడుపెందుకు రావాలి? మొగోడికి వచ్చినట్టు కనిపెట్టొచ్చుగా. వసే, నీ నోట్లో నా సలనిలువయ్యా. అది జరగని పని కానీ కాసేపట్లో నీ 3వ మొగుడు వస్తున్నాడు. నీ 2 మొగుళ్ళతో మాట్లాడతాడంట, చూసుకోమల్లా. మీరు ఇచ్చిన 2 డేస్లో నాకు టైం సెట్ అయ్యేలా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుందామా? అదేంది బాస్, ముందే అనుకున్నాం కదా. మండే ట్యూస్డే నాది, వెనస్డే థర్స్డే అతనిది, ఫ్రైడే సాటర్డే నీది, ఇక సండే తన ఇష్టం. ముగ్గురు కలిసి ఉండరు సండే, దొంగన కొడుకులారా. మీరేమనుకుంటున్నారు సీత? మిమ్మల్నే 2 2 2 6 రోజులంటే కష్టం అబ్బా. ఒక్కొక్క రోజు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నాకు ఓకే. నాకు ఓకే. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. నేను మండే. నేను ట్యూస్డే. మిగిలిన అన్ని రోజులు నాకే. ఆ? అదే, మిగిలిన రోజుల్లో ఏదో ఒక రోజు తీసుకుంటా. ఓకేనా? ఓకే కాదు కానీ ఓకే. ఓ, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ మై బతుకు. నీ బతుకేమైందే? ముగ్గురికి 3 రోజులు ఇచ్చినావు, ఫుల్ హ్యాపీనా? కానీ ఈ విషయం గవర్నమెంట్కి తెలిస్తే మిగతా 3 రోజులకి ఇంకా ముగ్గురిని చేసుకోమంటారేమోనే. అబ్బాయి పుడితే సెలబ్రేట్ చేసుకొని అమ్మాయి పుడితే లైట్ తీసుకుంటారు, లేకపోతే తక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. బయటికి మాత్రం ఎవరు పుట్టినా ఓకే అని, లోపల మాత్రం అబ్బాయి పుట్టాలనుకుంటారు. ఇలా అయితే 2060 వచ్చేసరికి మీ అబ్బాయిలందరూ వాళ్ళ వైఫ్ని షేర్ చేసుకోవాల్సిందే. ఇది మీకు ఇష్టమేనా? ఆలోచించండి, ఆడపిల్లల్ని కాపాడండి.